పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు బావిలోకి దూసుకు వెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 6 చిన్నారులు, 2 పెద్దలు కూడా ఉన్నారు. దిండోరి ప్రాంతానికి చెందినటువంటి ఓ ఫ్యామిలీ శివాజీ నగర్లో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి బావిలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. కారుతో పాటుగా మృతదేహాలను కూడా బావి నుండి బయటకు తీశారు పోలీసులు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనించదగ్గ విషయం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేదా సమీపంలో ఉన్నటువంటి బావిని చూసుకోలేదా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే అంశంపై మరైతే సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, నాసిక్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తీవ్ర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఒక తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. నేరుగా ఒకే కుటుంబానికి సంబంధించిన 9 మంది వ్యక్తులు మరణించడం, అందులో 6 పిల్లలు ఉండడంతో ఏదైతే ఘటన జరిగిన చుట్టుపక్కల కూడా కలకలం రేపింది. స్థానికంగా ఏదైతే ఒక ఫంక్షన్ కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. నేరుగా ఏదైతే రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు పడిపోవడంతో కారులో ఉన్న వ్యక్తులు అందరూ చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 9 మంది చనిపోవడం తీవ్రంగా కలిసివేస్తుంది. అదైతే స్థానికంగా భారీగా జనసమూహం గుమ్మిగూడారు. తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందిన పోలీసులు వచ్చి క్రెయిన్లు, గజ ఈతగళ్లతో ఆ కారులో ఉన్న 9 మంది మృతదేహాలను కూడా బయటకు తీశారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో కారు అదుపు తప్పిందా అనే అంశాలపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సిరాజ్, అయితే ఇక్కడ ప్రధానంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మరణించడం తీవ్ర విషాదం. అసలు ఏం జరిగిందనే ఘటన ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో డిండోరి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం శివాజీ నగర్ లో ఒక ఫంక్షన్ కి వెళ్ళింది. ఆ ఫంక్షన్ కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ రోడ్డు పక్కన ఉన్న బావిలో ఈ కారు అదుపు తప్పి పడిపోయిందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రమాదంలో సునీల్ దత్తు అనే డ్రైవర్ తో పాటు ఈ సునీల్ దత్తు భార్య, కుటుంబ సభ్యురాలు ఆశా అనిల్ దర్గడే, మిగిలిన 6 పిల్లలు కూడా మృతి చెందారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారు 9 మంది ఉండడం, 9 మంది మరణించడం కూడా జరిగింది. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయినప్పటికీ కూడా ఎవరి ప్రాణాలు దక్కలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్, కిరణ్, కొంతవరకు అంటే ప్రమాదానికి అతివేగం కారణమా ఇలాంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఈ మృతదేహాల అప్పగింతకు సంబంధించిన ప్రాసెస్ ని చేపట్టారా? వారు ఏ ప్రాంతం వారు గుర్తించేటువంటి ప్రక్రియ ప్రారంభించారా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఎక్కడి నుంచి ఈ కారు ప్రయాణించింది, ఎక్కడికి వెళ్ళింది అనే అంశాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ఏదైతే నాసిక్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే డిండోరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం శివాజీ నగర్ లో ఒక ఫంక్షన్ కి వెళ్ళడం, ఫంక్షన్ నుంచి తిరిగి రావడంలో తిరిగి వచ్చే సమయంలోనే రోడ్డు పక్కన ఉన్న బావిలో నేరుగా ఈ కారు పడిపోవడంతో స్థానికంగా కలకలం రేపింది. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా వెంటనే స్పందించారు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న క్రెయిన్లతో కారును వెలికి తీశారు. అందులో ఉన్న
ఈ 9 మందిని కూడా హాస్పిటల్ తరలించారు. అయితే హాస్పిటల్ తరలించే సమయానికి వారి ప్రాణాలు పోయినట్టు కూడా మనకు స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. నేరుగా దాదాపు 3 పెద్దలు 6 చిన్నపిల్లలు ఈ ప్రమాదంలో చోటు తీసుకుని ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడం, అదే ఒకే కుటుంబానికి సంబంధించిన ఒకే కారులో ఇంతమంది ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేస్తుంది. మరోపక్క ఇక్కడ ఏదైతే కారు ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే డ్రైవర్ ఏమైనా నిద్రపోయారా, లేక ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ బావిని అంచనా వేయలేకపోయారా, లేక అతివేగం ఒక ప్రమాదానికి కారణమైందన్న అంశాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకే కుటుంబం కావడం, ఒకే కుటుంబంలో స్థానికంగా ఒక ఫంక్షన్ కి హాజరు కావడం, ఆ ఫంక్షన్ ముగించుకుని వచ్చిన సమయంలో ఇలాంటి ప్రమాదం చూసి పూర్తి వివరాలు అయితే ప్రస్తుతానికి వెల్లడిగలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 6 పిల్లలు 3 పెద్దలు మరణించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఈ సిరాజ్ ఇక్కడ ప్రధానంగా శివాజీ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమాన్ని పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఆ కారు నేరుగా బావిలో పడిపోవడంతో 9 మంది మరణించారు. అందులో అందరినీ ఏదైతే క్రెయిన్ల సహాయంతో కారుతో పాటు మృతులను వెలికి తీశారు. వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫర్దర్ విషయాలు కూడా మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 9 మంది మరణించారని అఫీషియల్ గా సమాచారం అయితే వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు బావిలోకి తీసుకువెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 6 చిన్నారులు, 2 పెద్దలు ఉన్నారు. దిండోరి ప్రాంతానికి ఒక ఫ్యామిలీ శివాజీ నగర్లో ఓ ఫంక్షన్కు తిరిగి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి బావిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కారుతో పాటుగా మృతదేహాలను కూడా బావి నుంచి బయటకు తీశారు పోలీసులు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనించదగ్గ విషయం. కానీ ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోవడం మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కారుతో సహా మొత్తం బావిలోకి దూసుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కారు నుంచి బయటకు తీసేటువంటి సమయంలో కారుతో పాటుగా మృతదేహాలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకంత ఆందోళన కూడా వ్యక్తమైన పరిస్థితులు. హుటాహుటిన ఆ మృతదేహాలను సమీప హాస్పిటల్కి కూడా తరలించారు. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. మొత్తం ఈ కుటుంబానికి చెందినటువంటి ఒకే కుటుంబం చెందిన 9 మంది చనిపోవడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నా వారిని గుర్తించేటువంటి ప్రక్రియను మాత్రం పోలీసులు చేపట్టారు. వారి కుటుంబానికి సమాచారం ఇవ్వడం, ఆ మృతదేహాలు అప్పగించేటువంటి ప్రక్రియ, పోస్టుమార్టం నిర్వహించేటువంటి ప్రక్రియ, ఇలాంటి అంశాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా అతివేగమే ప్రమాదానికి కారణమా, లేదా డ్రైవర్ నిద్రమొత్తు కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా మారిందా, సమీపంలో ఉన్నటువంటి బావిని డ్రైవర్ గమనించలేదా అనేటువంటి రకరకాల వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం మాత్రం కోత ఆందోళన కలిగిస్తుంది.